చైర్మన్ గారికి, సోదరుడు నాగేష్ కుమార్ షెడ్కార్ గారికి, మరియు వైస్ చైర్మన్ దారం శంకర్ రెడ్డి గారికి, మిగిలిన అందరు కౌన్సిలర్లకు పేరు పేరున, తర్వాత మా మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత ట్రైనింగ్ కలెక్టర్ గారికి, మా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ కాలేజు అధ్యాపక బృందానికి, ప్రధాన ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులకు అందరికి కూడా ఈరోజు నా యొక్క నమస్కారం. నిజంగా ఎందుకంటే ఇది ఎందుకు చేపడతా ఉన్నాం ప్రతిష్టాత్మకంగా అంటే మీరు అందరు చూస్తూ ఉన్నారు. సోదరుడు నాగేష్ గారు చెప్పినట్టు గ్లోబల్ వార్మింగ్ అనేది ఏర్పడతా ఉంది. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు ఏర్పడతా ఉంది? ప్రతి సంవత్సరం కూడా మనకు టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఎందుకంటే డిఫారెస్టేషన్, అడవులను నరకడం వలన మనకి ఇది రోజు రోజుకి టెంపరేచర్ పెరుగుతూ ఉంది. వర్షపాతం రోజు రోజుకి తగ్గుతూ ఉంది. ఒకసారి అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, ఒక్కోసారి అవసరం ఉన్నప్పుడు వర్షాలే పడతలేవు. తర్వాత డ్రాట్ వస్తూ ఉంది, ఎప్పటికీ తాగే నీళ్ళకు కూడా కొరత ఏర్పడతా ఉంది కొన్ని ప్రాంతాలల్లో. కాబట్టి గతంలో ఇట్లాంటివి లేకుండే, కరెక్ట్ వర్షాకాలం స్టార్ట్ కాగానే మనకు వర్షాలు పడుతుండే, అప్పుడు పంటలు పెట్టుకుంటుండే రైతులందరూ. తర్వాత మళ్ళీ కరెక్ట్ టైంకి మళ్ళీ వర్షం పడుతుండే, పంటలు మంచిగా అయితే సమృద్ధిగా పంటలు పండుతూ ఉండే. ఈరోజు అట్లా కాకుండా చాలా వర్షపాతం ఏదైతే ఉందో తగ్గిపోయింది. దానివల్లనే ఈ గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంది. ముఖ్యంగా మా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు చాలా ఉపయోగాలు ఉన్నాయి, చెట్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్, మనము మనిషి మనుగడకు ఆక్సిజన్ చాలా అవసరం. నీళ్లు లేకపోయినా కొన్ని రోజులు బతకగలుగుతాం, ఆహారం లేకపోయినా బతకగలుగుతాం. కానీ ప్రాణవాయువు లేకుంటే అసలే మనం బతకలేము. మీకు అందరికీ తెలుసు, చెట్లన్నీ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వాటి ఆహారం తయారు చేసుకుంటాయి, తర్వాత ఆక్సిజన్ను లిబరేట్ చేస్తాయని చెప్పేసి మీరు అందరూ సైన్స్ స్టూడెంట్స్ అందరూ చదువుకొని ఉంటారు. కాబట్టి ఈ చెట్లను నాటే కార్యక్రమాన్ని మనము చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ప్రపంచంలో గ్లోబ్లో ఎక్కడైనా, దేశంలో ఎక్కడైనా 33% అడవులు ఖచ్చితంగా పచ్చదనం ఉండాలి అని చెప్పేసి సైన్స్ చెప్తా ఉంది. కానీ మనం ఎక్కడ ఉన్నాం? మనం ఇప్పుడు ఫస్ట్ ఒక చెట్టు కొట్టాలంటే మనకు ఒక 2 రోజులు పడుతుండే, కానీ అటువంటిది ఇప్పుడు పెద్ద చెట్టు కొట్టనికి. కానీ ఈరోజు మెకనైజేషన్, 20 నిమిషాల మనం చెట్టు నరికేస్తా ఉన్నాం. 20 సంవత్సరాలు పెంచిన చెట్టును కూడా ఒక 20 నిమిషాల్లో కట్ చేసి పడేస్తున్నాం. కానీ అదే అంత పెద్ద చెట్టు మళ్ళీ పెంచాలంటే 20 సంవత్సరాలు అంత పెద్ద చెట్టు ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచించాలని మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉంది. ఒక మనిషికి సగటున ఒక వేప చెట్టు ఉందనుకోండి, ఒక సంవత్సరానికి సరిపడా ఆక్సిజన్ సప్లై చేస్తుంది, అది ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఒక వేప చెట్టు పోయిందనుకోండి, ఎంత ఆక్సిజన్ కొరత ఏర్పడుతూ ఉందో మీరే ఒకసారి ఆలోచించండి. మనకు ఒకటే, మనుషులకు ఒకటే, మనుషుల మనగడనే కాదు, మొత్తం ప్రాణులు కూడా ఆక్సిజన్ మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి ఈ ప్రాణవాయువు మొత్తం పశువులు కూడా, తర్వాత జంతువులన్నీ కూడా ఒకవేళ ఇది ప్రాణవాయువు లేకుంటే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మనకు జీవన మనుగడకే ప్రాణవాయువు ముఖ్యం. కాబట్టి ఇది చాలా మనకు అవసరం. ఈ చెట్లు పెంచుతూనే ఇదంతా మనకు ఆక్సిజన్ లభిస్తుంది. మనం చూస్తా ఉన్నాం హాస్పిటల్లో, మీకు అందరికీ తెలుసు ఆక్సిజన్ కొరత ఉంది, అసలు బ్రీతింగ్ కరెక్ట్ లేదు. ఆక్సిజన్ సార్ ఆక్సిజన్ పెట్టాలి పిల్లగానికి, చాలా పుట్టిన బాబు నుండి పెద్దోళ్ళ వరకు కూడా ఆక్సిజన్ పెడితే డాక్టర్లు ఎంత ఛార్జ్ చేస్తారో, ఒక హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో పెడితే దాని విలువ ఎంత ఉందో, అప్పుడు ఆక్సిజన్ విలువ ఎంత ఉందని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. ఇట్లా మామూలుగా వస్తూ ఉన్నది కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఆక్సిజన్ అది ఎవరికి మనకు దానికి వాల్యూ లేకుండా పోతా ఉంది. కాబట్టి చెట్లు నరకడం అనేది మనం ప్రివెంట్ చేయవలసిన అవసరం ఉంది. వేరే దేశాలలో మనకు లండన్ అక్కడ పోతే అసలు చెట్లు నరకరు. మనకు ఇంటికి కూడా కలప వినియోగించారు, దేనికి కూడా ఫర్నిచర్ కూడా మొత్తం సింథటిక్ ఫర్నిచర్ కానీ అన్ని అవే యూజ్ చేస్తూ ఉంటారు, డోర్స్ కానీ విండోస్ కానీ ఫర్నిచర్ కానీ. అందుకని చాలా గ్రీనరీ అక్కడ ఉంటుంది. మన దగ్గరనేమో ప్రతిదానికి ఇప్పుడు గ్యాస్ వచ్చి ఇంకా వంట చెరుకు మనం యూజ్ చేస్తున్నాం, కట్టెల పొయ్యి వాడడం తగ్గిపోయింది. కానీ ఫర్నిచరు అవన్నీ ఇంకా కూడా మన దగ్గర ఈ టేక్ వుడ్ కానీ వాటితోనే ఇంకా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎంత మనము దాంతో నుంచి తీసుకుంటా ఉన్నామో ప్రకృతి నుండి, అంత మనం ఫర్నిచర్, అంత మనం చెట్లు కూడా పెంచవలసిన అవసరం మన మీద ఉంది, మన మీద బాధ్యతగా ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి. టీచర్లు కానీ, మా కౌన్సిలర్లు కానీ, ఇతర మనము మున్సిపల్ తరఫున కూడా
అందరికి ప్రతి స్కూల్స్ లో కానీ మనము ప్రచారం చేసి దీన్ని ఒక సక్సెస్ఫుల్ గా చేద్దామని మీకు అందరికి చెప్తా ఉన్నాను. తర్వాత ఈ స్కూల్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. నేను కూడా 6th వరకు 7th వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఎందుకంటే 5th వరకు JBS లో చదువుకున్నాను, 6th 7th ఇక్కడ చదువుకున్నాను, 8th వరకు తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. అయినా ఈ స్కూల్ మీద మక్కువ, ఎందుకంటే పక్క ZPHS JBS లో 2 సెక్షన్లు 3 సెక్షన్లు పెడతా ఉన్నారు. ఈ స్కూల్లో అసలే స్ట్రెంత్ ఉండలేదు, తక్కువ ఉంటా ఉంది. ఎందుకు అని చెప్పేసి మొన్ననే టీచర్లు అందరితోని సమీక్ష జరిపి లేదా అక్కడ అడ్మిషన్లు క్లోజ్ చేయించి అందరు ఎవరు వచ్చినా ఈ స్కూల్కు పంపాలి. ఎందుకంటే ఇక్కడ చాలా స్పేస్ ఉంది, ఇంకా అవసరం అనుకుంటే కొత్త రూమ్లు కూడా కన్స్ట్రక్ట్ చేసుకుందామని చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ ఒక 50-60 మళ్ళీ స్ట్రెంత్ పెరిగినట్టుంది. ఎందుకు డిఫరెన్స్ అక్కడ ఇక్కడ అని అడిగితే అక్కడ ఉపాధ్యాయులు స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు, ఎక్స్ట్రా పీరియడ్ తీసుకుంటా ఉన్నారు. నేను కూడా అందరికి రిక్వెస్ట్ చేసుకున్న రొటేషన్ బేసిస్ మీద మీరు ఒక రోజు 1 గంట స్కూల్ అవర్స్ తర్వాత, ఎందుకంటే దీంట్లో చాలా మంది బీద పిల్లలు ఉన్నారు, చాలా మంది ఇక్కడ హాస్టల్లో ఉండి ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకొని చదువుకుంటా ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించి అందుకని ఒక స్టడీ అవర్ ఖచ్చితంగా ఒక పీరియడ్ పెట్టాలని చెప్తే నా మాట మన్నించి వారందరూ స్టడీ అవర్ 1 గంట ఇక్కడ చెప్తా ఉన్నారు. వారికి నిజంగా కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు లక్ష్మణ్ గారు అడగగానే ఖచ్చితంగా వస్తాను, ఎందుకంటే మళ్ళీ నాకు టైం దొరుకుతలేదు. అడాప్షన్ తీసుకుందామని చెప్పేసి కమిటీ ఫామ్ చేసినాం. కమిటీలో ఒక 5-10 మందిని, మా ప్రిన్సిపాల్ గారిని కూడా కమిటీ పేరు రాసినాం. దాంట్లో మా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిది, తర్వాత మా కౌన్సిలర్లది, లోకల్ కౌన్సిలరు, తర్వాత వైస్ చైర్మన్, ఇంకా ఉపాధ్యాయులది అందరిది కలిపి ఒక కమిటీ ఫామ్ చేసినాం. ఖచ్చితంగా దీనికి ఏ అవసరాలు ఉన్నా కూడా మేము తీరుస్తామన్నాం. కలెక్టర్ మేడం గారే మొన్న మనకు ఇక్కడ టాయిలెట్స్ లేవని అడిగితే వారికి ఇమ్మీడియట్ గా టాయిలెట్స్ కూడా DMFT ఫండ్ లో పెట్టడం జరిగింది. మళ్ళీ ఇది మీరు ఎవరైనా కట్టుకుంటే బిగ్ బిల్ వచ్చేసి స్టార్ట్ చేసుకోండి అని కూడా మీ అందరికి చెప్తా ఉన్నాం. జూనియర్ కాలేజ్కి అవసరమైంది కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కొత్తగా బిల్డింగ్ కూడా మళ్ళీ శాంక్షన్ చేస్తే అది కూడా కంప్లీట్ స్టేజ్ లో ఉంది. మా ప్రభుత్వం విద్యా వైద్యానికి ఫస్ట్ ప్రాముఖ్యత ఇస్తా ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలుపుకుంటా ఉన్నాం. మొన్నటికి మొన్న లక్ష్మణ్ సార్ చాలా ఎన్నోసార్లు నా దృష్టికి తీసుకొచ్చి, సార్ NCC పోతుంది సార్, మన దగ్గరికి వెళ్ళి NCC పోతుంది సార్. ఒకటే స్కూల్లో NCC ఉన్నది, ఆ NCC కూడా ఎవరు తీసుకోనికి రెడీ లేకపోతే, ట్రైన్డ్ ఉపాధ్యాయులు లేకపోతే మన దగ్గరికి వెళ్ళి తరలిపోతుంది. నాకు బాగా తెలుసు. నేను స్కౌట్ స్టూడెంట్ని. ఇక్కడ ఉన్నప్పుడు రామచందర్ సార్ అని ఉండే, దివంగత రామచందర్ సార్, స్కౌట్ కి క్యాంపింగ్ పోయినాం మేము. సురేష్ షెట్కర్ గారు, మేమిద్దరం అక్కడ తిరుపతిలో క్యాంప్ అయితే స్కౌట్ లో ఈ స్కూల్ నుండి క్యాంప్ కూడా అటెండ్ చేయడం జరిగిందని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. NCC కూడా, నేను NCCలో నేవీ, నాకు B సర్టిఫికెట్ ఉంది కాబట్టి NCC ఎట్టి పరిస్థితుల నారాయణఖేడ్ నుండి పోవద్దు అని చెప్పేసి మా జ్ఞానేశ్వరి టీచర్, చెప్పారేం తుకారాం టీచర్ని రిక్వెస్ట్ చేసుకొని మేము మళ్ళీ ఆయనకు బాధ్యతలు అప్పచెప్పి మేము ఇక్కడ పోకుండా అక్కడ NCC ఆఫీస్ లో కూడా మాట్లాడి మా దగ్గరికి వెళ్ళి NCC పోవద్దు అని చెప్పేసి NCCని మళ్ళీ ఇక్కడే ఉంచుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. స్కూల్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వారి అవసరాలు కానీ, అక్కడ మీరుండే హాస్టల్లో ఇంకేమైనా అవసరాలు ఉంటే కూడా ఖచ్చితంగా మేము, మా MP గారు కానీ అందరం కలిసి తీర్చే విధంగా కృషి చేస్తాం. మీకు అందరికీ ఎప్పటికప్పుడు మీ సమస్యలు మా దృష్టికి తీసుకొని రావాలని చెప్పేసి, ఇంకా మీతో ఇంకా టైం స్పెండ్ చేయాలని ఉంది. కానీ ఈరోజు మా ఫాదర్ యానివర్సరీ ఉంది 11:30కే, కాబట్టి నేను ఈరోజు పోతా ఉన్నా, క్షమించాలని చెప్పి చెప్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అయితే ప్లాస్టిక్ నిర్మూలన గురించి మనము మున్సిపల్ తీర్మానం చేసినాం, కానీ దాని గురించి ఇంప్లిమెంటేషన్ గురించి మనము ఎవరు ముందుకు రావట్లేదు. దానికి ఒక టైం ఇచ్చి ఖచ్చితంగా మనము దాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి, ప్లాస్టిక్ నిర్మూలన అని చెప్పేసి. దాంతో సగం శానిటేషన్ మనము ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి అందరికీ తెలుసుకుంటూ, కౌన్సిలర్ ముఖ్యంగా కౌన్సిలర్ సోదరులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఉంటాము, మన చైర్మన్ గారు ఉంటారు, MP గారు ఉంటారు. ఒక మీటింగ్ పెట్టుకొని ట్రేడర్స్ తో అందరితో మీటింగ్ పెట్టుకొని మనం అందరు ఖచ్చితంగా మనము దీని ప్లాస్టిక్ నిర్మూలన గురించి మనం ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్తూ ముగిస్తా ఉన్నాను.